పగడాల మరియమ్మ గారు తన కుటుంబంతో కలిసి నా వద్దకు ప్రార్థనకు వచ్చేవారు. ఆ సమయంలో ప్రవీణ్ కుమార్ గారు చిన్న పిల్లవాడు నా వద్దకు వచ్చి ఆ యొక్క తల్లి అనేక ఆత్మీయ సత్యాలు నేర్చుకునేటువంటి కృప ఆమె పొందింది. దినాలు గడుస్తుండగా ఆ కుటుంబం ఆత్మీయంగా బలపడుతూ ఉండగా పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు యుక్తప్రాయంలోకి ప్రవేశించారు. ఆ పిదప లోక సంబంధంగా మారిపోయారు. అది చూసి ఆ తల్లి ఏడ్చేది. ఆ తల్లి నా వద్దకు వచ్చి ప్రవీణ్ కుమార్ గారి రక్షణ కొరకు ప్రార్థించమని అడిగేది. కడప ప్రాంతంలో ఒక భయంకరమైనటువంటి జీవిత విధానంలోనికి వెళ్ళిపోయి జీవిస్తుండగా ఆ తల్లి యొక్క కన్నీటి ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ కుటుంబం కొరకు, ఆ బాబు కొరకు ప్రార్థన చేసేటువంటి వారు ఒక దినం దేవుడు ఆ అబ్బాయిని మార్చాడు. ఆ మార్పు మామూలు మార్పు కాదు, ఒక బలమైన మార్పు.